E20 లేదా ఇథనాల్ బ్లెండింగ్ కొన్నాళ్లుగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంది. సామాజిక మాధ్యమాల్లో దానిపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన అంశం ఇథనాలే కావచ్చు. వాహనాలు చెడిపోతున్నాయంటూ జనం గగ్గోలు పెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వ శాఖలు గట్టిగా వివరణ ఇచ్చారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో వివరణ ఇప్పించాయి. దేశంలో రోజు 8 కోట్ల వాహనాలు పెట్రోల్, డీజిల్ పోయించుకుంటూ ఉంటే ఒక్క వెహికల్ కూడా ఆగలేదన్న నిజాన్ని ప్రభుత్వ వర్గాలు జనం కళ్ల ముందుంచాయి. శాస్త్రీయ పరిశోధనల తర్వాతే ఇథనాల్ బ్లెండింగ్ కు అనుమతి ఇచ్చామని ప్రభుత్వ వర్గాలు కుండబద్దలు కొట్టాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ట్రోలింగ్ చేయటం ఆపాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆయనపై వచ్చిన ట్రోల్స్ అన్నిటినీ బ్లాక్ చేయాలని మెటా సహా అన్ని సామాజిక మాధ్యమాలకు సూచించింది. ఇథనాల్ ను ఎక్కువగా ప్రమోట్ చేసింది కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీనే అని చెప్పక తప్పదు. మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన నితిన్ గడ్కరీ కుటుంబానికి ఇథనాల్ పరిశ్రమలు ఉన్నాయని, అందుకే ఆ నిర్హేతుకమైన కల్తీని ఆయన ప్రోత్సహిస్తున్నారని జనం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. లక్షలు పోసి కొనుక్కున్న తమ వాహనాల డ్యూరబిలిటీ ప్రమాదంలో పడిందంటూ బూతులు తిట్టారు. దాంతో ఓపిక నశించిన గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా, ముఖ్యంగా ఆన్లైన్ వెబ్సైట్లలో తనకు వ్యతిరేకంగా వచ్చే కంటెంట్ ను అడ్డుకోవాలని గడ్కరీ అభ్యర్థించారు. జస్టిస్ అరీఫ్ డాక్టర్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వల్గర్ కంటెంట్ ను వెంటనే షట్ డౌన్ చేయాలని సామాజిక మాధ్యమ సంస్థలను బాంబే హైకోర్టు ఆదేశించింది. అటువంటి కంటెంట్ ను పెట్టిన వారి వివరాలు కోర్టుకు సమర్పించాలని, ఉచ్చనీచాలు పాటించకుండా బూతులు తిట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో మెటా సహా అన్ని సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇకపై కంటెంట్ ను స్క్రూటినీ చేయాల్సిన ఆవశ్యకతను ఆయా సంస్థలు అంగీకరించాయి. ఇథనాల్ పై ప్రభుత్వం చట్టపరంగా వివరణ ఇచ్చిందని కూడా కోర్టు గుర్తు చేసింది. E20 బ్లెండింగ్ పై ప్రభుత్వ వాదన చాలా వరకు ఆమోదయోగ్యంగానే ఉందనిపిస్తోంది. ఇథనాల్ అంటే ఏంటి, దానివల్ల కలిగే మంచి చెడులు ఏంటో చెప్పేందుకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ విస్తృతమైన ప్రచారాలు నిర్వహిస్తోంది. జనంలో అపోహలు తొలగించడానికి చమురు సంస్థల పెద్దలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తోంది. 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ను 2 సంవత్సరాలుగా వాడుతున్నప్పటికీ ఇంతవరకు ఎక్కడా సమస్య రాలేదని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. దేశంలో ఉన్న కోట్లాది వాహనాల్లో ఒక్కటంటే ఒక్కటైనా ఆగిపోయి కాలిపోయిన ఉదంతాలు చెప్పాలని ప్రభుత్వం ఎదురు ప్రశ్న వేస్తోంది. పాత, కాలం చెల్లిన వాహనాలపై శాస్త్రీయ ప్రయోగాలు చేసిన తర్వాతే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టామని చమురు సంస్థలు వెల్లడిస్తున్నాయి. అది నిజంగా ప్రమాదకారి అయ్యి ఉంటే ఇప్పటికే వేలాది వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడి ఉండేవని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. మైలేజీ తగ్గిపోవటం అనేది 1% కంటే తక్కువగా ఉందని వివరణ ఇచ్చింది. వాహనాల మైలేజీ దాన్ని నడిపేవారి తీరును బట్టి, తరచూ సర్వీసింగ్ ని బట్టి ఉంటుందని ప్రస్తావించింది. వేలాది కిలోమీటర్ల పరీక్షల తర్వాత ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ ను హాయిగా వాడుకోవాలని, అనవసర అపోహలు వద్దని వాహన వినియోగదారులకు ప్రభుత్వం హితబోధ చేసింది.